అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికల వాతావరణంలో ఒక వర్గం చాలా సంతోషపడ్డటువంటి సమయం. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత స్వయానా దేవుడే భూమి మీదకి దిగొచ్చిండేమో, అందుకే మాకు 42% అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ దేవుడే మాట ఇచ్చిండేమని అంతగానం సంతోషపడ్డారు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే మేము సంతోషపడ్డాం ఆ రోజు, ఈరోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి తెస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉన్నా. అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి 42% స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశం కొరకు ఆ ఒక్క విషయం మీదనే ఎక్కువ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ విషయం మీద కూడా మాట్లాడినా కూడా దాదాపు ఒక 2 నుంచి 3 పేజీలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల నిధుల ఖర్చు కావచ్చు. 14 నెలలు గడిచిపోయింది అధ్యక్ష. 20,000 కోట్లు కాదు కదా, 20 కోట్లు కూడా అది మిగతా విషయాలు చెప్పొచ్చు. కానీ నేనేమంటున్నానంటే అధ్యక్ష, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ వస్తున్నాయి. మేము అనుకున్న చివరికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ రకంగా జరుగుతుందేమో. స్థానిక సంస్థలలో కూడా మరొకసారి ఈ తతంగం అంతా చూస్తే మా మనసులో ఎటువంటి కల్మషం లేదు, మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మీకు తెలుసు కదా సుప్రీంకోర్టు ఏమన్నదో, పార్లమెంటులో చట్టం ఏ రకంగా ఉన్నదో. గతంలో తమిళనాడు కానీ బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే కదా. దాని కొరకే మేము ఏరికోరి ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మీకు న్యాయం చేసేందుకే కదా మేము ఇంత తపన పడుతున్నామని మాట్లాడి తప్పించుకుంటారేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది. అధ్యక్ష, ప్రభుత్వ వెబ్సైట్లో చెప్తున్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు 3,32,000 కోట్లు, 3,32,00,000 ఓట్లు, 62,30,504 మంది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఓటు హక్కు లేని వాళ్ళు, 38,99,000 నెల పిల్లల నుంచి మొదలు పెడితే 5 సంవత్సరాల పిల్లగాళ్ళ వరకు, వీళ్ళంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య. మరి అటువంటిప్పుడు 4,33,29,722 సంఖ్య వస్తుంది. కానీ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష? ఈరోజు ఇది చెప్పింది ప్రభుత్వ లెక్కనే. ఇంకో లెక్క ఈరోజు ఏం చెప్తున్నారు? మా లెక్కల ప్రకారం 1,00,000 చిల్లర మంది ఉద్యోగస్తుల్ని నియమించి ఇన్ని నెలల పాటు కష్టపడి 8 రేటర్లకు తర్ఫీదిచ్చి మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం 3,34,77,554 అనే సంఖ్య. మరి ఈ 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు? 3,30,30,000 ఈ సంఖ్య తీసేస్తే 4,33,29,722 ఒక అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. దాంట్లో 3,32,00,000 ఓటర్లు అన్న. నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా, ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా. అయితే ఈ 98,52,168 మంది తక్కువ ఎస్సీ మీరు చూపిస్తున్నారు. సరే, తక్కువ ఎస్సీ చూపిస్తున్నారు. ఇక ఇందులో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష. వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్కి కొంచెం తక్కువనే వెళ్తాం.
మా ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు ఉంటారు అధ్యక్ష. కానీ మా జనాభా 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించిండ్రు? నేను గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు మాట ఇచ్చిండ్రు, ఏం తొందర పడకుండ్రు. స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల తర్వాత పెట్టుకుని ఏం కొప్పలు మునిగేది ఏం లేదు. కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో, మీకు వ్యతిరేకత వస్తుందనో బీసీలకు మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒక పక్క మీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిన్ననే మీరంతా కూడా ప్రసంగం వినిండొచ్చు. ఎంత గొప్పగా మాట్లాడారు అధ్యక్ష. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గారి మాటలు వింటే. ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలైపోతాయి అనుకున్నా. రేపే మా శాసనసభ సమావేశం ఉన్నది. వీళ్ళు మొత్తం కూడా లెక్కంతా పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో, నా బీసీలంతా కూడా సంతోషపడతారు, మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాను. కానీ అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతల లేనట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం. నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష. ఈ హిందూ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు, ఇది కొత్త పదం తీసుకొచ్చారు. మరి నేనైతే ఇది ఎక్కడ చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు. ఇక రావాధ్యక్ష, రిజర్వేషన్లు రావాధ్యక్ష. కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ, ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్టులు పోతాయి అధ్యక్ష. మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా? సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా, ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా, ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి వస్తుంది, రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా? మాకు అర్థమైతలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం. మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మా పరిధి కాదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తాను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష. 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు. ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష. మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు. మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోర్టులు కొట్టేస్తాయి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము ఇల్లుకి స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష, మా ఇంటికి 2 అంటేసారు. నేను చూసిన మా నీళ్ళు ఒకటే కాదురా బాబు 2 స్టిక్కర్లు ఎట్లయినాయంటే, ఏమో సార్ అని అన్నారు. నేను అనుకున్నా మరి ఎక్కువ ఈయన చూపుతారేమో బీసీ జనాభా, నా ఇంటికే 2 చిట్టీలు అంటేసిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో అనుకున్నా. కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష, మా సంఖ్య అంతా తగ్గిపోయింది అధ్యక్ష. నాకు ఒకటి అర్థమైతలేదు, అగ్రవర్ణాలది దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళని ఆదుకోవాలా. చాలా పేదలు ఉన్నారు, వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా. ప్రభాకర్ మీరు మాట్లాడండి. నేను ముందే అధ్యక్ష నేను సభ్యులందరూ కోరుతా ఉన్నా అంటే, 1931లో ఒక్కసారి కులకు సంబంధించిన ఒక సమాచారం సేకరణ, అది మన స్వతంత్రం రాకముందు
దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఇవల్ల ఒక కులానికి సంబంధించిన అన్ని రాష్ట్రంలో ఎవరెంత ఉన్నారు ఏందనే సమాచారాన్ని సేకరించినాం. దీనికి సంబంధించి నేను ముందు నుంచి కూడా సభలో కోరుతా ఉన్నా, ఏదన్నా రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మీరేం సజెషన్ చేస్తారో మీ పార్టీ తరఫున ఇవ్వండి. కానీ జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఇంటికి 2 స్టిక్కర్లు వేసి ఉంటే ఒకవేళ అటువంటిది నిజమైతే డెఫినెట్లీ ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ మేము ఎక్కడ కూడా అటువంటిది జరిగింది అనేటువంటి ప్రశ్న కొంతమంది పెద్దలు శ్రీనివాస గారు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చెప్పారు. జిహెచ్ఎంసీకి కొంత సంబంధించి ఏం చెప్పంటావు అధ్యక్ష, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కుక్కలు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంత నష్టం రకరకాల వ్యక్తులు రకరకాల స్వచ్ఛంద సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని సేకరించడం. చాలా మంది ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఆదర్శవంతం అనుకుంటే వాళ్ళు సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి ఆ విషయాల దగ్గరికి ఎక్కడికి పోకుండా గౌరవ సభ్యుని నేను ఏం కోరుతున్నా అంటే, ఇది రేపు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా సమాజంలో గౌరవంగా తలెత్తుకి తిరగడానికి సంబంధించి ఒక డాటా మంచి క్షేత్రస్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు చదువుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణకు సంబంధించి బీహార్ వేరే రాష్ట్రంలో జరిగిన దానికంటే ఎక్కువ మార్పు చేసి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని భాగస్వామిని అధ్యక్ష. నేను నా వర్గానికి న్యాయం వస్తే నేను మెత్తవలేదన్నా డెఫినెట్లీ మీరు తప్పకుండా గట్టిగా మాట్లాడతాం. జరిగినప్పుడు కూడా మాట్లాడతారంటే అవివేకంగా మారుతుంది. నేను కూడా ఇప్పుడు ఏమంటున్నా, మిమ్మల్ని దయచేసి గౌరవ బలహీన వర్గాల శాసనసభ్యుడిగా మీరు ముందు సీట్లో రావాలని కోరుకుంటూనే మీరు మీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ చెప్పండి. భవిష్యత్తు న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇప్పుడున్న దాంట్లో పొరపాటు జరిగితే సరి చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాస యాదవ్ గారు అనుభవపూర్వకంగా ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు. గవర్నమెంట్ దాన్ని ఏం చర్చ చేస్తుందో చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ అని చెప్పింది ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా దానికి చర్చ చేయమని చేద్దాం. కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ చేయమని చెప్పి కోరుతాను. ఇది అందరి విద్యా, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష. నేను ముందే అన్నా, మా ప్రభాకర్ అన్న బాగా గట్టిగా మద్దతు ఇస్తున్నా. కానీ అంటే ఈ ప్రభాకర్ అన్న మాట్లాడేటటువంటి మాటలు ఏమనిపిస్తున్నాయంటే, 2 స్టిక్కర్లు అంటేస్తేనే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. చాలా సీరియస్ అండి అధ్యక్ష. ఇది 2 స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ 2 స్టిక్కర్లు అంటేసిన వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు. కానీ 98 లక్షల జనాభా తగ్గించిన వాళ్ళు దాని గురించి చెప్తలేరు. 2 స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు అంటారు. 98 లక్షల జనాభా తగ్గించారు. 98 లక్షల జనాభా తగ్గించారు. నేను ఏమంటానంటే అధ్యక్ష, అన్నా నేను మీ ప్రభుత్వాన్ని ఒక మాట అంటలేను. అన్నా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకర్ సార్, ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచనలు ఇచ్చినా, ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో, పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజు
ఇంత మెటికలస్గా ఇంత సిస్టమేటిక్గా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లు మార్కౌట్ చేసి ఒక టీచర్నో, ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్నో కేవలం 150 ఇండ్ల వరకే ఎన్యూమినేటర్గా పెట్టి ప్రతి 10 మంది ఎన్యూమినేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో 1,03,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 3 నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం మీద పెట్టినాము. మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. మేము బీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ సోషల్ జస్టిస్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఒకటి ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ విచ్ వెంట్ ఇన్ టు దిస్ హోల్ ఎక్సర్సైజ్, దిస్ హోల్ ఎఫర్ట్ మేము సపరేట్గా కూడా ప్రజెంటేషన్ ఇస్తాం. మేము చేసిన ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు చెబితే వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. స్పీకర్ సార్, సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలను నేను తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 1 ఇయర్లో జరిగిన ఎక్సైజ్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇంత మెటిక్యులస్గా, ఇంత సిస్టమేటిక్గా, ఇంత ఇంక్లూజివ్గా ఎక్కడ జరగలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా శంకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శంకర్ గారు, మీరు చేస్తున్న సూచనలు కానీ సద్విమర్శలు కానీ వి యాక్సెప్ట్. బట్ ప్రజల్లో అపోహలు, అనుమానాలు వద్దు. మీరు ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయినట్టు. ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గినరు? ఏ ఫిగర్ పోల్స్తున్నారు మీరు? ఇదంతా చాలా సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్. నేను మళ్ళోసారి మీకు మనం చేస్తున్నా, ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి 17.43% ఈ యొక్క మరి సోషియో ఎకనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్. ఎస్టీ పాపులేషను 10.45%, బీసీ పాపులేషను 56.33%, ఓసీలు 15.79%. మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు 13%. నేను మీకు ఏం మనం చేస్తున్నానంటే స్పీకర్ సార్, ఒకటి ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో, ఎస్, మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000. 3,70,00,000లో 3,54,00,000 మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది. మేము వచ్చిన లెక్క ఫిజికల్గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? ఇది సిస్టమేటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి, లిస్టింగ్ జరిగి, ఎన్యూమినేటర్స్ మార్క్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి, ఇంటింటికి పోయిన సర్వే. మరి ప్రతిపక్ష శాసనసభ్యులు మనం చేస్తున్న సెన్సస్లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోయిండొచ్చు. ఈ ఫిగర్స్లో దయచేసి మీరు అనుమానాలు, అపోహలు కలిగించొద్దు. మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన, ప్రత్యేకంగా బీసీలకు సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి? తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిద్దాం. మీరు షెడ్యూల్ 9లో పెడతాడు పెట్టండి. మరి దయచేసి మా ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము, కమిటెడ్ ఉన్నాము. దయచేసి మీరు మా కమిట్మెంట్, మా సిన్సియరిటీ డౌట్ చేయవద్దు.
ప్రజల్లో అనుమానాలు పెట్టొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. స్పీకర్ సార్, నేను మళ్ళా ఇంటర్వ్యూని అయితే అవసరం ఉంటే కానీ దిస్ ఇస్ ఎ మ్యాసివ్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, బీజేపీ పాలించిన ఏ రాష్ట్రంలో చేయలే. శంకర్ గారు, మీరు నరేంద్ర మోదీకి సలహా ఇవ్వచ్చు కదా, మొత్తం భారతదేశంలో చేయొచ్చని. మరి చేస్తలేరు వాళ్ళు. మరి 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చేసిండ్రా? వాళ్ళు చేయలేదు. మేము ఒక స్పీకర్ సార్, మా ప్రియతమ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో సోషల్ జస్టిసే ధ్యేయమని ముందుకు పోతున్నాము. చాలా మెటిక్యులస్ గా ఈ మొత్తం ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. అంకెలపై అనుమానం చేస్తే మరి మీకు మొత్తం అసలు ఎక్సర్సైజే దాన్ని డిఫర్ చేయాలంటారు, పోస్ట్పోన్ చేయాలంటారు. ఇది చాలా సిస్టమేటిక్ గా సీరియస్ గా జరిగిన ఎక్సర్సైజ్. ఈ అంకెలు జెన్యూను. దయచేసి తగ్గింది అంటారు. దేన్ని పోల్చి మీరు తగ్గింది అంటున్నారు? వాట్ ఆర్ యూ కంపేరింగ్ విత్? ఇది జెన్యూన్ ఫిగర్స్. అద్భుతంగా చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి. గౌరవ మంత్రివర్యులకు నేనేం తప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి మాత్రమే తీసుకున్నా. ఇంకొకటేమో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క తీసుకున్నా. రెండుంటి కంపేర్ చేసి చెప్తున్నా. మంత్రి గారు ఏమంటారు ఒక మాట, లేదు మేము ఎక్కడా కూడా తగ్గించలేదు అనే మాట మాట్లాడుతున్నాడు. అధ్యక్ష, నాకు ఒకటి తెలియకడుగుతున్నా. 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కాదా? ఒకటే నిమిషం. ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిందా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. అది కూడా చెప్తా అధ్యక్ష. అది కూడా చెప్తా మీకు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. సార్ నేను దయచేసి ఆయన దగ్గర ఉన్న రికార్డు ఏ ఆధారంగా చెప్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది రికార్డు? గత ప్రభుత్వం ఆ రోజు వెదర్ దే హ్యావ్ మేడ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ చేసిండ్రు అధ్యక్ష, శాసనసభలో పెట్టిండ్రు అధ్యక్ష. ఈరోజు శాసనసభలో పెట్టిండ్రా, దానిపైన చర్చ చేసిండ్రా, దానికి లీగాలిటీ ఏంది, దానికి శాంక్టిటీ ఏంది? దానికి శాంక్టిటీ లేదు, లీగాలిటీ లేదు. డాక్యుమెంట్ పట్టుకొని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి. మీరు బయట రెండు పక్షాలు ఒకటి కావచ్చు, లోపల కూడా అదే విధంగా ప్రస్తావన చేస్తే ఎట్లా అధ్యక్ష? శంకర్ గారు ఇప్పుడు శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. 10 నిమిషాలు ప్లీజ్. ఇప్పుడు ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాడిని కాను, కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది నాది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే. నేనేమంటున్నానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మీరు అనవసరమైనటువంటి అనుమానాలని ప్రజలకు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష. బీసీలు 2014లో ఒక లెక్క ఉంటే 2024లో ఒక నిమిషం స్పీకర్ సార్, 2014 ఏ అంకెలు ఇవి? మేమెక్కడ చూడలేదు ఇవి.
మీరు ఎక్కడి నుంచో ఫిగర్ చెప్తే ఎట్లా? 2014లో నో ఫిగర్స్. మీరు 2011లో జాతీయ సెన్సెస్ కోట్ చేయండి, 2017 కోట్ చేయండి. మీరు 2014లో ఏ ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నారు? మీరు లేని ఫిగర్స్ చూపెట్టి ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, దయచేసి పదే పదే ఇంటర్వ్యూన్ కాకండి. ఇప్పుడు మీరు మొదలే చెప్పినారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీ సూచన సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి. మీరు ఏదన్నా ఉంటే మీరు చివరగా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఈ విధంగా 4-5 మాట్లాడితే ఇప్పుడు అట్లా కాదు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు 10 సంవత్సరాలు. మరి 55 సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసారు ఈ దేశంలో? ఎవరు చేసిండ్రు? ఇప్పుడు అనుకుంటూ పోతే అనవసరంగా మా సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. బయట ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. సజెషన్స్ విన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. కానీ మాట్లాడుతుంటేనే మేము బుల్డోజ్ చేసేస్తామంటే ఇది పద్ధతి ఉండదు. దయచేసి ప్లీజ్ దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. విన్న తర్వాత మాకు రాక వచ్చిన అవకాశాన్ని మేము బుల్డోజ్ చేసేస్తామంటే మరి ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు శంకర్ గారు మళ్ళీ శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. చెప్పిందే చెప్పకండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఓకే అధ్యక్ష నేనేమంటున్నానంటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఈ పంచాయతీ ఏం అధ్యక్ష, మేము ఎంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక. ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంత ఇవ్వమంటున్నాం అధ్యక్ష. మాకు ఇంత కూడా ఎక్కువద్దు. కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా మాయ వేసే ప్రయత్నం చేస్తే మాకెట్లా న్యాయం జరుగుతుంది? దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం? నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల. 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది? మేము ఎందుకు తగ్గినాం? మిగతా వాళ్ళు ఎందుకు పెరిగిండ్రు? తగ్గితే తగ్గిండొచ్చు. ఎందుకు తగ్గినామనైతే మాకు తెలవాలి కదా అధ్యక్ష. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది? మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది. మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై మాది పీవీటీజీ గ్రూప్ల కిందకి పోతున్నాయి అధ్యక్ష మా జాతులు. మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? మేము అనేది టెక్నికల్గా ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో తప్పుడు జరగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు